శ్రీలలిత త్రిశతి. ఈనాటి నామము హ్రీం పద ప్రియ. సనాతన శ్రీ విద్యా గురు పరంపరల రీత్యా హ్రీం పదములో ఉండే శక్తిని గుర్తిస్తే, హ్రీం అనబడే పదములో కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులను గుర్తిస్తే శృతులు తెలియచేసిన ఆత్మజ్ఞానము అవగతమవుతుంది. ఆత్మజ్ఞానం తెలిస్తే వాడికి వాడే ప్రియం కలిగిన వాడు అవుతాడు. అర్థమైందండి? ఈ సృష్టిలో ఏ మానవుడైనా వాడి నామరూపములు వాడికి ప్రియముగానే ఉంటుంది. వేరే వాళ్ళు ఏదన్నా నా పేరు అలా ఉంది ఇలా ఉంది అన్నా కూడా సహజంగా వాడు ఇరిటేట్ అవుతూ ఉంటాడు. కొన్ని పేర్లు సరే. నైయాయికులు అని ఒక మతం ఉంది. నైయాయికులు అని ఒక మతం ఉంటుందండి. మన షడ్దర్శనాల్లో వాళ్ళ గురించి వస్తుంది. వాళ్ళ మతం రీత్యా వాళ్ళు హ్రీం అంటే శక్తం అంటారు. శక్తం అంటే శక్తి కలిగిన అని అభిప్రాయం ఆధ్యాత్మిక రీత్యా. హ్రీంకారము ఉన్న మంత్రము ఏదైనా సరే, లేదు ఒక హ్రీం అయినా సరే, శబ్ద అర్థజ్ఞానం తెలుసుకొని పురస్చరణ చేస్తే శక్తివంతంగా ఆ సాధకుడు తయారవుతాడు. సరే, కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలో పురాణముల్ని దేశమాన కాలమాన పరిస్థితులిచ్చా ప్రామాణికముగా అంగీకరించరు. కొన్ని గురు పరంపరలు లోక భిన్న రుచి అని దేశమాన కాలమాన పరిస్థితులిచ్చా కొంతమంది అవిద్యాపరులు అజ్ఞానులకి పురాణములే ప్రామాణికములు. ఎందుకంటే సులువుగా ఉంటుంది కదా. కష్టముతో సాధించిందే జన్మలకి ఉపయోగం. కష్టంతో సాధించకుండా ఏ సుఖం అనుభవించినా అశాశ్వతం. అర్థమైందండి? శృతులు స్మృతుల్ని ఖచ్చితముగా సర్వ ఆధ్యాత్మిక ప్రియులు అంగీకరిస్తారు. శృతులు స్మృతులు గుర్తుపెట్టుకోండి. అంధ పరంపర ఆధ్యాత్మిక పరులు శాస్త్రీయ ప్రామాణికము కంటే చాదస్తముకే అత్యంత అధిక ప్రయోజనము ఇస్తారు. ఏదైనా శాస్త్రీయ ప్రామాణికం కావాలండి. మనం కరెంటు తీగలు మడి కట్టుకోవాలి అంటే కట్టుకోవాలి. మడి ఎందుకు కట్టుకోవాలంటే శాస్త్రీయ నిరూపణ. ప్రాచీన కాలంలో కొన్ని గ్యాస్ పొయ్యిలు లేనప్పుడు కట్టెల పొయ్యిలు ఉండేవి. అందులోంచి దుమ్ము వస్తుంది. వంట చేసేటప్పుడు ఆ దుమ్ము ఇల్లంతా పడకుండా తడి బట్టలతో వంట చేస్తే ఆ బట్టల మీద పడిపోతుంది, బాగుంటుంది. అది సైంటిఫిక్ ఒక శాస్త్రీయ పరంగా అది మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు దేశమాన కాలమాన పరిస్థితి గ్యాస్ వచ్చింది కాబట్టి ఊరికే పొడి బట్ట కట్టుకుంటే సరిపోతుంది. తడి బట్టలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. చాదస్తం అంటే ఏంటి, శాస్త్రీయం అంటే ఏంటి ఆలోచించుకోండి. అర్థం. ఇంతకు మించి జ్ఞానులకు అవసరం లేదనుకుంటున్నాను. సరే, అందువల్ల పురాణములకి చాదస్తములకి పురాణాలు బాగా డిఫెండ్ అయిన వాళ్ళు చాదస్తానికి ప్రయోజనం పెద్దపీట వేస్తారు. వాళ్ళు మంకు పడతారు చిన్నపిల్లల్లాగా. మేము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని పదే రిపీట్ చేస్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి కొన్ని ఇప్పుడు నిరుక్త వ్యాకరణాలకి విరుద్ధముగా శబ్దార్థ జ్ఞానం లేకుండా మెలిక రాసి క్రావడిస్తే పక్కన తీ పెడితే శ్రతి అవుతుందండి. శృతికి శ్రతికి చాలా తేడా ఉంటుంది. ఒక 3 సార్లు శ్రతి అని రాస్తే దాని పక్కన పురాణం అని రాస్తే నన్ను నా కుటుంబము సమస్తాన్ని శత్రువులుగా భావించి సంహరించు అనే శబ్ద అర్థములు వస్తాయి. శృతి అని రాస్తే నన్ను నా కుటుంబముని ఆయురారోగ్యాలుగా ఉంచు అనే శబ్దార్థాలు వస్తాయి. ఈ పురాణాలకు సంబంధించిన వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు.
ఇంతకు మించి మనం చెబితేనేమో వాళ్ళు ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే శబ్దార్థ జ్ఞానములు వ్యాకరణ నిరుక్త ప్రకారంగా ఈ పదానికి ఇటేం వస్తుంది, ఆ పదానికి అటేం వస్తుంది, ఏకవచనంగా ఎక్కడ వాడాలి, బహువచనం ఎక్కడ వాడాలో తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు నేను ఆమ్నాయ సమామ్నాయ షడ ఆమ్నాయ మంత్ర తంత్ర యంత్ర పశువులకు అంటే ఒక శబ్దం వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదన్నప్పుడు ఆగిపోవాలి. కాదు అని రిపీట్ చేస్తే వంశాలు నాశనం అవుతాయి కదా. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటే కొంతమంది అవిద్యాపరులకి ఇది తెలియచేయాలని అంటే వాళ్ళు నేను కామెంట్లో శ్రతి అని పెడితే గతంలో చెప్పాను, పెట్టకూడదు వంశనాశనం అని చెప్పాను, పరోక్షంగా చెప్పాను, ప్రత్యక్షంగా చెప్పలేదు, బాధ కలుగుతుందని. వాళ్ళకి ప్రత్యక్షంగా చెప్పితే కానీ అర్థం కాదు అని ఇప్పుడు ప్రత్యక్షంగా చెబుతున్నాను. శ్రతి అంటే సంహరించు, శృతి అంటే రక్షించు అని అర్థం అండి. కాబట్టి మీరు ఆలోచించుకొని కామెంట్లు పెట్టేటప్పుడు శబ్దం, అర్థం, పదము చూసుకొని చెయ్యండి. శాస్త్రీయ పరంగా మనం ఏదైనా ఒక విమర్శ కానీ ఒక పొగడత కానీ శృతి ప్రామాణికంగా ఉండాలండి. అర్థమైందా? సరే, ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఆమ్నాయ సమామ్నాయ పరంగా తీసుకున్నా కూడా ఈ యొక్క హ్రీం పద ప్రియ అనేటువంటిది చాలా మంచి విశిష్టమైన ఫలితం కలిగినటువంటి శబ్దము, అర్థము. సరే, నేను మీకు 3 రోజుల నుంచి మానవ శరీరంలో ఉన్నటువంటి దేవతలు వాళ్ళు ఎలా ఉపయోగపడతారు మానవుడికి, మానవుడు ఎంత గొప్పవాడు దేవతల కంటే ఇవి చెప్పడం జరుగుతుంది శృతి ప్రామాణికంగా. శృతి ఈ దేవదానవ సంగ్రామంలో శ్రీ విద్యాపరులైన శ్రోత్రియ బ్రాహ్మణులు మీ గతంలో కూడా చెప్పాను. నేటి దేశమాన కాలమాన పరిస్థితిని బట్టి శ్రోత్రియ బ్రాహ్మణులు వేళ్ల మీద లెక్క పెట్టే విధంగానే ఉంటారు. అర్థమైందండి? బ్రాహ్మణ అని ఎవరు చెప్పినా కూడా వాడు ఏదో ఒక జన్మించాను ఫలానా అని ఒక ఐడెంటిటీ కోసం చెబుతున్నాడు. అర్థమైందండి? శృతులు అంగీకరించవు. శృతులు అంగీకరించేది శ్రోత్రియ బ్రాహ్మణులు మాత్రమే. అర్థమైంది? శ్రోత్రియ బ్రాహ్మణులు అంటే సంధ్యావందనం చేసేవాళ్ళు, ఏదైనా వేదం చదువుకున్న వాళ్ళు, వేద అంగములు చదివిన వాళ్ళు, శ్రీ విద్యా ఉపాసకులు ఎవరినైనా శ్రోత్రియ బ్రాహ్మణులు అంటారు. ఏ కులములో పుట్టిన వాడైనా శ్రీ విద్యలో ఉంటే వాడు శ్రోత్రియ బ్రాహ్మణుడిగా శృతులు అంగీకరిస్తాయి, మిగతా వాళ్ళని అంగీకరించవు. కాబట్టి వాళ్ళు చెప్పుకోవడం జన్మ బ్రాహ్మణులు, కర్మ బ్రాహ్మణులు అని ఉంటారండి. ఆ విధంగా ఉంటుంది అర్థం. మీరు ఏదైనా సరే శాస్త్రీయ ప్రమాణంగా తీసుకోవాలి. శ్రీ విద్యాపరంగా శ్రోత్రియ బ్రాహ్మణులు అటువంటి వాళ్ళు ఈ దేవతల కోసం, అర్థమైందండి, మానవులైన ఈ శ్రీ విద్యా ఉపాసనా పరులు ప్రాచీన కాలంలో శ్రోత్రియ బ్రాహ్మణులు వేదము చదివిన వాళ్ళు దేవతల కోసం సామవేదంలో ఉద్గీధనము అని కొన్ని మంత్రాలు ఉంటాయండి శ్రీ విద్యాపరంగా. అసుర సంహారం కోసం మీరు గతంలో చెప్పినట్టు చేయటానికి ప్రయత్నంలో ఉంటుంటారు. సరే, ఈ దేవతలు అడుగుతారేమో, మరి రోజు ఏదో రకంగా డిస్టర్బెన్స్ అవుతుంది, ఈరోజు ఏదైనా చెయ్యండి, గత అనుభవాలు ఇచ్చి ఈసారి కాస్త అసుర సంహారానికి కానీ అసురులు కట్టడి చేయటానికి కానీ ఏదో చేయండి. సరే అండి, ఈసారి మాత్రం ఇక లాభం లేదు, సీరియస్గా చేసేస్తామని ప్రాణములో ఉండే ప్రాణేశ్వరి, అర్థమైందండి, ప్రాణములో ఉన్న ప్రాణేశ్వరి, ప్రాణ విద్య అంటారండి దాన్ని. తర్వాత ఆయుష్ విద్య అంటారు, ఆయుష్ సూక్తం అంటారు, చూసుకోండి శృతుల్లో. ఆ ప్రాణేశ్వరి దేవతా సాధన ద్వారా దేవతల విజయం కోసము వీళ్ళు ఈ మంత్ర పురచ్చరణ కానీ ఉద్గీత కానీ ప్రారంభిస్తారు. గతంలో వలె వచ్చినటువంటి తీవ్రమైన క్రోధము కలిగినటువంటి రాక్షసులు ఈ యొక్క పాపము అనబడే ఆయుధాన్ని తీసుకొని ప్రాణాన్ని కూడా కొడతారండి. సామాన్యమైనటువంటి దేవతగా భావిస్తారు. ప్రాణము అంటే యూనివర్సల్ పవర్తో లింకప్ అయి ఉంటుంది కదా. గతంలో లాగా సక్సెస్ అవ్వరు, ఫెయిల్ అయిపోతారు. కొండను ఢీకొన్న పొటేలులాగా పాపము ఆయుధమును దాన్ని పట్టుకున్న అసలు తునకలైపోతారు. అర్థమైందా? అంటే బ్లాక్ మ్యాజిక్ ఖాళీ అని కానీ అలాంటివి ఉంటాయి కదండి. అవి ప్రయోగించినప్పుడు శ్రీ విద్యా ఉపాసకులకు సంబంధించిన వాళ్ళ మీద
ఎవరు ప్రయోగించారో వాళ్ళు తునాతునకలైపోతారు సకుటుంబ సపరివార సమేతంగా. అంటే ఇక్కడ దాన్ని మనం ఆ విధంగా వివరంగా చెప్పలేక క్లుప్తంగా చెప్తున్నాను అన్నమాట. అంత పవర్ఫుల్ శరీరంలో ప్రాణేశ్వరి మంత్ర సాధన తెలుసుకుని ఆమెను ఉపాసిస్తే చాలా హయ్యెస్ట్ అవుతుందన్నమాట. సో ఈ ప్రాణేశ్వరి మంత్ర సాధన ద్వారా దేవతలకి విజయం లభించే విధముగా ఈ యొక్క శ్రోత్రియ బ్రాహ్మణులు సహకరించినప్పుడు ఈ మంత్ర సాధన చేసినటువంటి వారు ఈ మంత్ర సాధన చేసినటువంటి ఈ శ్రోత్రియ బ్రాహ్మణులు ఆ దేవతలకు సహకరించడం జరగటం వలన ప్రజాపతి రూపము పొంది, ప్రజాపతి అంటే మామూలు విషయం కాదండి, వేదాల్లో ఉంటుంది చూసుకోండి. అతన్ని ఈ బ్రాహ్మణులను ఎవరైతే ద్వేషిస్తారో వీళ్ళకి సంబంధించిన చేతిలో పరాజయులు అవుతారు. ఈ విధంగా ప్రాణము నోటిలో ఉంది, ప్రాణశక్తి నోటిలో ఉంటుందండి. అస్యము అంటే నోరు, శృతుల్లో చెప్పిన విధంగానే నేను మీకు వివరిస్తున్నాను. అస్యము అంటే నోరు, అందుకే ప్రాణము ఆయాస్య అయ్యింది. ఈ గతంలో మిగిలిన అవయవం రాక్షసుల చేతిలో అవమానం పాలవటం, ఆ అవయవులన్నీ ప్రాణాన్ని గతంలో ఈ ప్రాణం అనబడి ఆయుధంతో కొట్టారు కదండి రాక్షసులందరూ. ఈ గతంలో ముక్కు నోరు వీటిని శ్రోత్రియాన్ని ఈ మొత్తం దేవతలందరూ ఈ ప్రాణదేవతను ఆశ్రయించేశారు. ఇప్పుడు ఆశ్రయించి మాకు ఇలా అవమానం జరిగిందంటే ఈ దేవత వీళ్ళందరికీ అభయమేసరికి ఆత్మజ్ఞానం వీళ్ళకి కూడా వచ్చింది, మిగతా దేవతలకి. అసుర చేతిలో అవమానాలు పొందిన అవయములన్నీ ప్రాణాన్ని ఆశ్రయించి ఆత్మరూపంలో మానవుడిలో నివసించటం ప్రారంభించినాయి. ఈ పవిత్ర ముఖ్య ప్రాణ విద్యా జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు శ్రీ విద్యా మంత్రం ద్వారా వాళ్ళకి ఎప్పుడు కూడా మృత్యువు దూరంగా ఉంటుంది. మీకు నేను చాలాసార్లు మీరు అన్నం తినేటప్పుడు 5 సార్లు ప్రాణాయ చెయ్యండి, ఈ ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ అని చెప్పేవాడిని గతంలో కూడా. అవన్నీ మీరు వేదం చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వివరిస్తారు. ప్రాణ విద్య అంటారు. ఇది చేస్తే మృత్యువు దూరంగా ఉంటుంది ఎవరికైనా సరే. కనీసం మీ వారసుల కన్నా అలవాటు చేయండి. అన్నం తినేటప్పుడు ఆ ఆహారాన్ని శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తికి అందించండి. మృత్యువు ప్రాణం తీస్తుంది, కానీ ఇక్కడ అలా జరగదు. అర్థమైందండి? చాలామంది ఏమంటారు, మృత్యువు ఎప్పుడు ఈ ప్రాణ విద్య తెలుసుకున్న వాళ్ళకి మృత్యువు ఎప్పుడు దూరంగా ఉంటుంది. మృత్యువు ప్రాణం తీసింది అనుకోవటం భ్రమ. అర్థమైందండి? మృత్యువు ప్రాణం తీయలేదండి, తీసింది, మృత్యువు వచ్చింది, ప్రాణం తీసింది అనుకుంటారు, భ్రమలతో అనుకుంటారు. అవిద్య అజ్ఞానం వరులు అనుకుంటారు ప్రాణము పోయిన తర్వాత మృత్యు ఆసన్నమవుతుంది ఎవరికైనా. అర్థమైందండి? ప్రాణము పోయి బయటికి వచ్చిన తర్వాతే మృత్యు అనేది ఆసన్నమవుతుంది. ప్రాణదేవత గతములో అసురుల చేతిలో అవమానం పొందిన అవయవములను, ఇది వాక్కు, చక్షువు, శ్రోత్రింద్రియములు, ఇటువంటివన్నీ కూడా వీటి మొత్తం కూడా ఈ గతంలో అవమానం జరిగింది. వీళ్ళందరూ కూడా అక్కడ ఈ ప్రాణశక్తి ఏం చేస్తుందంటే, ఈ ప్రాణం శక్తి ఎప్పుడైతే అసురుల విజయం సాధించిన శక్తి గతంలో ఈ పాపం అనే ఆయుధంతో వీటిని కొట్టడం వల్ల వాటికి అక్కడక్కడక్కడ ఆ పాపం అనబడేది ఉండి వాటి ద్వారా చేయకూడని మాటలు, వినకూడని, చూడకూడని చూస్తున్నాం. ఇవన్నిటినీ మొత్తాన్ని కుప్పకు పట్టి తీసుకెళ్ళి ఎవరో ప్రాణము అనబడే ప్రాణేశ్వరి అంశ తీసుకెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో ఆ అవయవములో ఉన్న పాపాన్ని అక్కడ పారేస్తుంది. అర్థమైందండి? ఆ అవయవంలో ఇక నోరు, కళ్ళు, ముక్కులు, వినకూడని మాటలు వినటం, మాట్లాడకూడని, కళ్ళతో చూడకూడని, ముక్కుతో ఇవన్నీ పాపం అనబడి ఈ రసుల చేతిలో దెబ్బతిన్నటువంటి వీటి మొత్తాన్ని తీసుకెళ్ళి ఎవరో ప్రాణంలో ఉండే ప్రాణేశ్వరి ఒక నిర్జన ప్రదేశంలో వీటిని మొత్తాన్ని అక్కడ పారేస్తుంది ఆ పాపాన్ని. అందుచేత పాప రూపములో ఉండే మృత్యువు నాకు రాదు అని శ్రీ విద్యా ఉపాసకుల అభిప్రాయము, శృతి ప్రామాణికంగా. శ్రోత్రియ బ్రాహ్మణులు కూడా ఇదే అభిప్రాయంతో ఉంటారు.
తర్వాత ఈ పాపం అక్కడ ఉన్నటువంటి నిర్జన ప్రదేశంలో పారేసిన ఆ పాపం కొన్ని రూపాంతరం చెందుతుంది. కొన్ని బ్యాక్టీరియాలు కనుక ఏ విధంగా రూపాంతరం చెందుతాయో ఈ పాపం అనబడి బ్యాక్టీరియా రూపాంతరం చెందుతుంది. ఇతరుల సంసర్గానికి పోరాదు. ఇతరుల దీన్ని ఇతరులకు సంబంధించిన నియమోల్లంఘన చేయరాదు, హద్దు మీరరాదు. చాలామందికి ఇది అర్థం కాకపోవచ్చు. ఏంటంటే పొరపాటునైనా సరే బాల్య అవస్థ దాటిన వాళ్ళెవ్వరైనా సరే ఇతరుల శృంగార క్రియలు గనక చూస్తే వెంటనే ఆ పాపం అనబడే దేవత వీళ్ళని పట్టుకుంటుంది. పాప దేవత వీళ్ళని పట్టుకుంటుంది చూసిన వాళ్ళని. తర్వాత ఆ క్షణమే ఆ శృంగార క్రియలో జీవులు, ఆ ప్రాణులు, ఆ స్త్రీ పురుషుల ఆ కార్యక్రమాన్ని ఆపేస్తే దానికి కారకులైన వాళ్ళకి అకాల మృత్యువు వస్తుంది. అర్థమైందండి? ఈ యొక్క సంసర్గం అంటే మీరు నెట్లోకి వెళ్ళి ఒకసారి ఏమన్నా వ్యాకరణాల్లో ఉంటుంది చూసుకోండి. నేను చాలా శృతి ప్రామాణికంగా వివరిస్తున్నాను. సంసర్గం అంటే కొన్ని విభిన్నంగా ఉంటాయి. అంట్లు గడుతుంటారు, మొక్కలకు అంట్లు గడుతుంటారు, వేరే జీవులు ఇలా కూడా ఉంటుంటుంది భిన్నంగా. శ్రీ విద్యాపరంగానే వివరిస్తున్నాను. సీమోల్లంఘన అంటే ఏ శ్రీ విద్యా గురువునైనా లేక శ్రోత్రియ బ్రాహ్మణులైనా సకుటుంబ సమేతంగా వాళ్ళు ఉన్నా దాటి వెళ్ళరాదు. అఘోర మృత్యువు ప్రాప్తిస్తుంది వాళ్ళకి. అంటే శ్రీ విద్యా గురువులు కూర్చొని ఉన్నప్పుడు కానీ వాళ్ళ సకుటుంబం వాళ్ళని పక్క నుంచి వెళ్తాం. ఎందుకే మీరు చూడండి, కొన్ని హోమాలు అలాంటివి చేసినప్పుడు పక్క నుంచి వెళ్ళండి, దాటి వెళ్ళొద్దు అంటుంటారు. ఇవే కారణాలు. ఈ శరీరంలో ఉన్న పాపాలను తీసుకెళ్ళి పారేయటం వాళ్ళు వీళ్ళని ఆక్యుపైడ్ చేసి ఉంటారు. ఇలా చేసే వాళ్ళని పట్టుకుంటారు. ఈనాటి దేశమాన కాలమాన పరిస్థితి చాలా చిన్న వయసులోనే కొంతమంది సంసర్గము, సీమోల్లంఘన అంటే తెలిసి తెలియక చూసి హద్దులు దాటి మృత్యువసులు అవుతున్నారు. చాలామంది ఈ యొక్క శృతుల జ్ఞానం లేక, సరిగ్గా చెప్పేవాళ్ళు లేక చిన్న వయసులోనే ఫోన్లు టెక్నాలజీలు ఉపయోగించి ఇలాంటివన్నీ చూసి వాళ్ళు ఇతరత్ర ప్రలోభాలకు అజ్ఞానం అవిద్యతో చూసి అకాల మృత్యువు అపమృత్యువు పాలవుతున్నారు. టీవీలు ఫోన్లో చూసి ఇది నిజ జీవితంలో వాళ్ళు చేయటం, దీనివల్ల వాళ్ళ అవతల వాళ్ళు డిస్టర్బ్ అవటం, దీనివల్ల జరుగుతున్నాయి అన్నమాట. మృత్యువశం అవుతారు. ఈ పాపం అనబడేటువంటిది వీళ్ళని ఆహారంగా తీసుకుంటుంది. అందుకే నేను ఇంత కొన్ని కారణాలు ఇచ్చా పూర్తిగా చెప్పలేకపోతున్నాను. అందుకే మీకేం చెప్తానంటే శృతులలోకి వెళ్ళండి. శృతులలోకి వెళ్తేనే ఆధ్యాత్మికం యథార్థం అని తెలుస్తుంది. మిమ్మల్ని మీ వారసుల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా ఈ సీమోల్లంఘన, సంసర్గము ఇలాంటివన్నీ పురాణాల ప్రామాణికంగా వివరించటం అనేది కష్టమైనటువంటిది. ఎందుకంటే అందులో ఇవి ఇంత డెప్త్ సబ్జెక్టులు ఉండవు అన్నమాట. ఒక పాపము అనబడేది ఒక నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఎనర్జీని ప్రాచీన కాలంలో గెస్సింగ్ చేసి ఒక చోట బంధించి పెట్టారు. అది అప్పుడు సహజంగా ప్రతి మనిషి జైలు శిక్ష పడ్డవాడికైనా అలా తూరు శిక్ష పడ్డ క్షమాభిక్ష ఇట్లాంటివి ఉంటాయి కదా. మరి మేము తప్పు చేసాము కరెక్టే, దీనికి ఏంటి ప్రాయశ్చిత్తం అన్నప్పుడు వాళ్ళు చెబుతారు, ఇదిగో ఈ పని చేస్తే ఈ తప్పు ఇది కాబట్టి వాళ్ళని మీరు ఆక్యుపైడ్ చేయండి అని. ఆ విధంగా ఈ సీమోల్లంఘన అంటే ఎవరైనా ఆఖరికి కొంతమంది అజ్ఞానం అవిద్యతో యానిమల్స్కి సంబంధించిన శృంగారము డిస్టర్బెన్స్లు చేస్తుంటారు. అది కూడా పాపమే, చాలా ఘోర పాపం. అకాల మృత్యు అపమృత్యు వస్తుంది అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది ఎవరికి అలాంటి డిస్టర్బ్ చేస్తే. అర్థమైందండి? సరే, ఎప్పుడైతే ఈ ఇంద్రియాల అసురుల ద్వారా ప్రాప్తించిన పాపరూపమైన మృత్యువును పోగొట్టి మా శ్రోత్రియులకు సంబంధించి పోగొట్టి మళ్ళా వాటికి అంటే ముక్కు, కళ్ళు, చెవులు వీటికి గతంలో పాపం కొడతాం వీళ్ళని తీసేయడం జరిగింది. కానీ వీళ్ళకి మళ్ళా ఈ యొక్క ప్రాణశక్తి అనే పరమేశ్వరి మళ్ళా వీళ్ళకి ఆదిదైవికమైన దైవత్వాన్ని కలిగించింది. ఎప్పుడు అనుష్ఠానం చేస్తే ఆటోమేటిక్గా దైవత్వం వచ్చేస్తుందండి. నిద్రపోతున్న శక్తి లేపినట్టే.
మానవుడు నోటి ద్వారా ఆహారం తీసుకున్నప్పుడు శృతి ప్రామాణిక మంత్రం ద్వారా శరీరంలోని ఇంద్రియాలని తృప్తిపడి ఆ శరీరాన్ని శరీరదారుణ్ణి నాయకుణ్ణి చేస్తాయి. అర్థమైంది. శరీరంలో ఎప్పుడైతే ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ అని మీరు నేర్చుకొని చేసుకుంటారో శరీరాన్ని దర్శించిన ఈ నామరూపంలో కలిగిన వ్యక్తిని మహా చైతన్యవంతుడిగా ఆ లోపల ఉన్న దేవతలు తయారు చేస్తారు. ప్రాణదేవత ద్వారా ప్రాణశక్తి అన్ని అంగములకు రసము అంటే సారం అండి. సైన్స్ పరంగా చూడండి, ఆహారం తీసుకున్నాక ఆహారం అన్ని అవయవులకు ఇట్లా వెళ్తుందని ఉంటుంది. కానీ ఈ యొక్క నిగూఢ భాషలో మహాసనాతన కాలంలోనే ఈ సైన్స్ని మన ఋషులు కనిపెట్టి చెప్పారండి. అంటే వాళ్ళు చెప్పింది ఆధ్యాత్మిక భాష. అది అందరికీ అర్థం కాక ఏముంది అనుకుంటారు. ఏమి ఉంది అనేలోనే ఉంది అనేది ఉంటుందండి, వాళ్ళకి తెలియదు. అంగి రసము అయితే అలాగే ఏ ఆధారము లేకుండా, అంగి అంటే నోరండి, ఏ ఆధారం లేకుండా నోటిలో ఆకాశము ఉన్నందున, నోటిలో ఆకాశం ఉందని శృతి చెప్తుందండి. ఆయాస్య అయ్యింది. ఎవరండి? అంగి ఆయాస అనబడి అయ్యింది. ప్రాణశక్తి లేక ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ అంటే మీకు అర్థం అవ్వాలని వాడాను నేను. ఏ అవయవముల నుంచి తప్పుకున్న ఆ అవయవం నిర్జీవం అవుతుందండి. కొంతమందికి పెరాలసిస్ వచ్చిందంటే ఆ సైడు ఆక్సిజన్ అందలేదు అని అర్థం. ప్రాణశక్తి అందట్లా. మీకు ఆక్సిజన్ అంటే అర్థమవుతుందని చెబుతాం. ప్రాణశక్తి అందలేదు అనుకోండి, ఇప్పుడు కొంతమందికి శరీరంలో కొన్ని డిసీజులు వస్తాయండి. అక్కడ ప్రాణశక్తి వెళ్ళకపోతే వస్తాయండి. అందుకే మీరు ఈ అన్నం తినేటప్పుడు ఇది చేసుకోవటము, కొన్ని శ్రీ విద్యా మంత్రాలు చేస్తే శరీరంలో ప్రాణశక్తి అన్ని ఆర్గానిక్స్కి వెళ్తుందండి. అంటే ఇప్పుడు అవయవం నిర్జీవం అవుతాయి అందకపోతే. ప్రాణమే బ్రాహ్మణస్పతి. అర్థమైందండి. ప్రాణం అంటే బ్రాహ్మణస్పతి అంటారు. మీరు కులంగా తీసుకోవాలని మీకు కన్ఫ్యూజ్ అవుతారు. బ్రాహ్మణ అనేది కులం కాదు, బ్రహ్మజ్ఞానాన్ని బ్రాహ్మణ అంటారు. బ్రాహ్మణస్పతి ఎందుకంటే ప్రాణమే యజస్సులు అంటే మంత్రాలండి. అంటే వాక్కే బ్రహ్మ లేక యజస్సు మాట్లాడతాం కదండి. వాక్కు అది పరబ్రహ్మం అంటుందండి శృతులు. ఆ యజస్సుకి పతి కాబట్టి బ్రాహ్మణస్పతి అంటారండి. యజస్సు అంటే మంత్రం అని చెప్పాను కదండి. మంత్రాలకి ఎవరండి కర్త? బ్రాహ్మణస్పతి. బ్రాహ్మణస్పతి అంటే ఎవరండి? పరబ్రహ్మం అండి. అర్థమైందా? మీరు మళ్ళా వేరే ప్రాపంచికంగా మంత్రాలు బ్రాహ్మణుడు ఆధీనంలో ఉంటాయి, బ్రాహ్మణుడు దేవుడు, ఇలా వగైరా పురాణాలు తీసుకోవాకండి, కన్ఫ్యూజ్ అవుతారు. బ్రాహ్మణ శబ్దం నేను ఎప్పుడు వాడినా శృతి పరంగా ఉంటుంది. శృతులు బ్రాహ్మణ శబ్దం పరబ్రహ్మానికి చెప్తారు. పరబ్రహ్మం అంటే ఆడ మొగ నంపుసకుడు కాడు. అర్థమైందండి? ఆ విధంగా మీరు తీసుకోవాలి. ఒక విశ్వ విరాట్ చైతన్య శక్తిని బ్రాహ్మణ అంటారండి. అర్థమైందా? ఒక విస్ఫోటం బ్లాస్టింగ్ శబ్ద రాశిని బ్రాహ్మణ అంటారు శృతులలో. శ్రీ విద్యాపరంగా తెలుసుకొని మీరు ఏదైనా సరే ప్రాణ విద్యా రహస్యం కనుక తెలుసుకొని ఆ మంత్రాలు, కొన్ని మంత్రాలు ఉంటాయండి. ఓం వైశ్వానరాయ జాత వేద ఇహావహ సర్వకర్మాణి సాధయ స్వాహ, ఇలాంటివన్నీ ప్రాణ విద్యకి సంబంధించినవి వస్తాయండి. శరీరంలో అగ్ని ప్రాణానికి అనుసంధానం చేయటం. ఓం యం వాయువే ప్రాణాధిపతియే, ఇలా లింకప్ చేస్తారండి శ్రీ విద్యా గురువులు. ఆ కలపటం వల్ల ప్రాణంలో శరీరంలో నాభి దగ్గర అగ్నిని, పైనుంచి వాయువుని, ఈ బ్లాస్టింగ్ విస్ఫోటాలు జరుగుతాయి శబ్దముల ద్వారా. దానివల్ల విపరీతమైన ఈ తేజస్సు యజస్సు ఆరోగ్యాలు కలుగుతాయి, మంచి షార్ప్నెస్ వస్తుంది. మీ పిల్లలకి ఇవన్నీ అలవాటు చేయండి గురువుల ద్వారా. సరే, ఈ యొక్క శ్రీ విద్యాపరంగా తెలుసుకొని ఆచరిస్తే సమస్త భోగాలు పొందొచ్చండి. ఏది ప్రాణశక్తి అనబడే నువ్వు తెలుసుకుంటే ₹1 హాస్పిటల్స్ ఖర్చు ఉండదు కదా. ఆటోమేటిక్గా భోగభాగ్యాలు వచ్చేస్తాయి. నువ్వు ఇప్పుడు 24 గంటలు ఏదో ఒకటి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోచేతులు, రోగాలు, రొప్పులు ఉంటే అనుకోండి, ధన నష్టం, మానసిక నష్టం, టైం వేస్టు, తర్వాత ఇరిటేటు,
చికాకు, ఎవరైనా ఎప్పుడైనా ఏదో ఒక రోగం ఎప్పుడు ఈ రోగాలు చెబుతుంటారు రా, తలకాయ నొప్పి అంటుంటారు. పొద్దున్నే లేవగానే గ్యాస్ బిళ్ళలు వేసుకోను, షుగర్ బిళ్ళలు వేసుకోను, బీపీ బిళ్ళలు వేసుకోను. ఆ శరీరం నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఎందుకు ఈ శరీరం అనిపించే విధంగా చేయకుండా ప్రాణశక్తి, ప్రాణంలో ఉన్న ప్రాణశక్తిని మీరు శృతుల ద్వారా తెలుసుకొని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోమని అది ఆ పరంగా శ్రీ విద్యా అవేర్నెస్ అన్నమాట నేను చేసేది. సరే, కొంతమంది మీ అనుమానాలు, ఇప్పుడు నేను చెప్పిన అనుమానాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్లో పెట్టినందువల్ల ఉపయోగం లేదండి. ఎందుకంటే అవి నేను చూడను. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఏదన్నా సరే మీరేం చేస్తారంటే మీరు మెయిల్ ద్వారా పంపిస్తే మా శ్రీ విద్యా మంత్ర సాధకులు, మా పీఠం తరఫున వాళ్ళు దాన్ని చూసి మీకు కాస్త క్లారిటీగా వివరిస్తారు. స్వస్తి.